పవన్ కళ్యాణ్ గారి కొండగట్టు యాత్ర గురించి, కొండగట్టు పర్యటన గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక్క నిమిషం ఇక్కడలోని ఫోటో మీకే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి రాక సందర్భంగా ఆ సోల్జర్స్ని ఒక్కసారి చూడండి ఎంత ఆనందపడతారు పవన్ కళ్యాణ్ గారితో సెల్ఫీ దిగడానికి. ఒక్కసారి మీరు ఆలోచన చేయరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ప్రేమిస్తారో జనాలు. పవన్ కళ్యాణ్ గారి కొండగట్టు పర్యటన మనందరికీ తెలుసు. దాదాపు 35 కోట్ల రూపాయలను టీటీడీ ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధి కోసం ప్రతి ఏటా ఆంజనేయ స్వామి మాల వేసే హనుమాన్ భక్తులకి వసతులు కల్పించాలి, అక్కడికి వస్తున్న ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యాలు కల్పించాలని పవన్ కళ్యాణ్ గారు నమ్మిన దైవం, పవన్ కళ్యాణ్ గారి ప్రాణాన్ని నిలిపిన దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామి దగ్గర నుంచే పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా అది వారాయి నుంచి మొదలుకొని నేటి దాకా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టును అసలు మర్చిపోడు. కొండగట్టుకు ఏదో చేయాలన్న తపన ఆయనను ఎప్పుడూ నడిపిస్తూ ఉంటుంది. ఆయన రాజకీయంగా అడిగేసినప్పుడు కొండగట్టు నుంచి వారాయి పూజ చేస్తే దేశ రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీ గెలవని విజయాన్ని ఆ ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా అందించడు. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ తోటి ఏకంగా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయినంటే కేవలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ధర్మం పట్ల ఆయనకున్న నిబద్ధత, దైవం పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు డిప్యూటీ సీఎం నిలబెట్టింది. ఆ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మర్చిపోకుండా కొండగట్టుకు 35 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేసి అడుగు పెడితే ఆయనకు కాంగ్రెస్ నాయకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఆయనకు స్వాగతం చెప్పారు, ఘన స్వాగతాన్ని పలికారు. ముఖ్యంగా అక్కడ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ స్వాగత ఏర్పాట్లను పరిశీలించి ఏకంగా పవన్ కళ్యాణ్ గారి రాకతోటి ఆయనకు పెద్ద ఎత్తున వెల్కమ్ చెప్పారు. మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆయనకు వెల్కమ్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ గారి మొన్నటి దాకా అనేక రకాలుగా విమర్శలు వేసారు. ఆయన సినిమాలను అడ్డుకుంటామని చెప్పారు, ఆయన రకరకాలుగా తెలంగాణను అడుగు పెట్టనీయమని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టకుండా వాళ్ళు చేసిరా? పవన్ కళ్యాణ్ గారిని టచ్ కూడా వేయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే ఆ లక్షల మంది జనాన్ని చూసి ఎవరైనా సరే వెనకాడి చేయాల్సింది. ఎందుకంటే అంత అభిమాన బలం, అభిమాన గణం పవన్ కళ్యాణ్ గారి సొంతం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మేడిపల్లి సత్యం గారి లాగా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటారు. ఆయనకు స్వాగత ఏర్పాటుతో పాటు ఆయనకు గౌరవాన్ని ఇచ్చినటువంటి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే ప్రతి ఒక్కరూ, జన సైనికులు అయితే ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫుల్ సెక్యూరిటీని పవన్ కళ్యాణ్ గారికి కల్పించడంతో పాటు అక్కడ అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని గౌరవించడు. నిజంగా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నది తెలుసుకొని ఆ ఏర్పాట్లను పరిశీలించి ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి సౌకర్యాలు కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రతి జన సైనికుడు అయితే అభినందించాలి. అదేవిధంగా ఆయనకు ధన్యవాదాలు తెలియాలి తెలంగాణ గవర్నమెంట్కి అయితే. ఎందుకంటే ఆ విధంగా నేను దగ్గరుండి చూసిన చాలా మునుపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చింది కాబట్టి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు. పోలీస్ వాళ్ళు అయితే చాలా కష్టపడి నిజంగా పోలీస్ వాళ్ళకైతే సెల్యూట్ చేసినా తక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా అంత సెక్యూరిటీ ఇచ్చారు, అంత అభిమానాన్ని చూపించారు పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు తీయడం కోసం కానీ, పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా పూర్తిగా సహకరించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళను, అదేవిధంగా ఓడినటువంటి వాళ్ళను స్టేజ్ మీద తీసుకొని ముఖ్యంగా మహిళల్ని వాళ్ళ ధైర్యంతో పోటీ చేసిరు కాబట్టి వాళ్ళను అప్రిషియేట్ చేస్తూ వాళ్ళను స్టేజ్ మీద పిలుచుకొని వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళని అభినందించి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేసి తెలుసుకొని మనం చిన్నగానే ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈ చిన్న ప్రయాణమే రేపు ఒక పెద్ద విజయం కాబోతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను ఎప్పుడూ అండగా ఉంటా, మీరు ఇంకా ముందుకెళ్ళండి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ మీరు రాజకీయాల్లో కూడా రాణించాలి అని చెప్పి సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళు మేము చెప్పకుండా మీరు పోటీ చేసి పోటీలు నిలబడి, ముఖ్యంగా మహిళలు పోటీలో నిలబడి కొంతమంది ఓడిపోవచ్చు, కొంతమంది గెలవచ్చు. ఓడినా గెలిచినా ఈ యొక్క జనసేన జెండాని జనాల్లోకి తీసుకుపోతూ ఇంత ధైర్యాన్ని ప్రదర్శించారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళని అభినందించడం. అదేవిధంగా కార్యకర్తలు నాయకుల మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పోరాటం గురించి, అదేవిధంగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ప్రస్తావిస్తూ వాళ్ళని గౌరవప్రదంగా వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారి తెలంగాణ పోరాటం గురించి మాట్లాడడం జరిగింది. తెలంగాణ గడ్డ మీద అమరుడైనటువంటి శ్రీకాంతాచారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా మాట్లాడడం జరిగింది. అమరుల బలిదానాల గురించి, పోరాటాల గురించి, శివ అనే ఒక నల్లమల నుంచి వచ్చినటువంటి వ్యక్తి గురించి కూడా, అతి సామాన్య వ్యక్తి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నా దగ్గరికి వచ్చి
ఆ అబ్బాయి గలం విప్పితే ఆ పోరాట స్ఫూర్తి, తెలంగాణ పోరాట స్ఫూర్తి నాకు అబ్బాయిలో కనిపించింది. ఆ అబ్బాయి కోసం అఖిలపక్షం నిర్వహించి ఆ రోజున కేసీఆర్ గారి గవర్నమెంట్ కూడా విన్నవించడంతో ఆ రోజు యురేనియం తవ్వకాలను అయితే స్టాప్ చేశారు. అది తెలంగాణ ఒక మారుమూల యువకుడికి ఉండే పోరాట స్ఫూర్తి ఎట్లాంటిదంటే శివ లాంటి వ్యక్తి ఒక ఉదాహరణ. మీ అందరిలో తెలంగాణ పోరాటం ఉంది, తెలంగాణ స్ఫూర్తి ఉంది. అసలు నేను ఫైటింగ్ నేర్చుకుంది, ఈ పోరాట స్ఫూర్తి నేర్చుకుంది మీ దగ్గర నుంచి. గద్దరన్న లాంటి వాళ్ళు ఎంతోమంది నాకు ఇన్స్పిరేషన్ అయ్యారు. వాళ్ళ పోరాటాలను వాళ్ళని దగ్గరుండి చూసి నిజంగా చెప్పాలంటే గతంలో ఏ విధంగా ఉండేది, ఆయన సైతం యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద అనేక పాటలు రచించిండు. ఆ పాటలు కూడా స్ఫూర్తి చేసుకున్నాం. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా అని చెప్పి నన్ను రకరకాలుగా మాట్లాడతారు. నేను సనాతన ధర్మాన్ని పాటించవచ్చు కానీ మిగతా ఏ మతాన్ని, ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరిని అగౌరవపరచలేదు, అగౌరవపరచను. నా ధర్మాన్ని మాత్రం గౌరవిస్తాను, ప్రేమిస్తాను. ఎందుకంటే కాలానుగుణంగా ఖచ్చితంగా మారాల్సి ఉంటుంది ధర్మం పట్ల కూడా ఒక. ఎందుకంటే గద్దరన్న లాంటి వాళ్ళే అనేక రకాల విమర్శలు చేసిన వాళ్ళు కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకొని యాదగిరిగుట్ట నరసింహస్వామిని కీర్తిస్తూ పాటలు రాశారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో దైవం పట్ల గౌరవం, భక్తి, అదేవిధంగా మార్పు అనేది ఉంటుంది. సొంత ధర్మం నా సనాతనం, నా సనాతన ధర్మం గురించి నేను మాట్లాడితే తప్పేలా అవుతుంది, నేను ఎదుటి వారిని విమర్శిస్తే తప్పవుతుంది, ఎదుటి వారిని కించపరిస్తే తప్పవుతుంది, ఎదుటి వారి గురించి దూషిస్తే తప్పవుతుంది. కానీ ఎక్కడ నేను ఎదుటి ధర్మాన్ని నేను విమర్శిస్తున్నాను, దూషిస్తున్నాను, ఇది కూడా ఆలోచన చేయరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పోరాటం గురించి, సనాతన ధర్మం గురించి, గెలిచిన అభ్యర్థుల గురించి, అదేవిధంగా టోటల్గా తెలంగాణలోని రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ జనసేన నాయకులు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు, జనసేన తరపున పోరాడుతున్న ప్రతి ఒక్కరు జనాల్లోకి వెళ్ళండి, మీరు అడిగేయండి, మీ వెనక నేనుంటా, ఏ సమస్య మీదైనా కొట్లాడండి, వ్యక్తిగత విమర్శలకు పోకుండా ఏ సమస్య మీద మీరు గలమిప్పినా మీ వెనక ఎప్పుడూ నేనుంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈ యొక్క తెలంగాణలోని కొండగట్టు పర్యటన సందర్భంగా లక్షలాది మంది పవన్ కళ్యాణ్ గారి కోసం తరలి వచ్చిరు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కాకుండా లక్షల మంది ప్రజలు, జన సైనికులు, అభిమానులు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టారు. ఈ లక్షల మంది సాక్షిగా ముఖ్యంగా పోలీసుల గౌరవ వందనంతో, అదేవిధంగా లక్షలాది మంది తరలి వచ్చిన అభిమానులతోటి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి కొండగట్టు పర్యటన అనేది విజయవంతమైంది. నిజంగా దైవం పట్ల చిత్తశుద్ధిగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. దానికి పవన్ కళ్యాణ్ గారి 100% స్ట్రైక్ రేట్ ఒక నిదర్శనం. రాను రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సత్తాని ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాదు, యావత్ దేశవ్యాప్తంగా చూడబోతున్నారు. ధర్మాన్ని అనుసరించినోడు అడిగేస్తే, ధర్మం కోసం నిబద్ధతగా నిలబడితే ఆ ధర్మ రక్షకుడు ఆంజనేయ స్వామి అండగా ఉంటాడు అని పవన్ కళ్యాణ్ గారు నిరూపించుడు. రాను రోజుల్లో మరొకసారి నిరూపించబోతాడు. దీనికి పవన్ కళ్యాణ్ గారి కొండగట్టు పర్యటన మాత్రం సూపర్ 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 సక్సెస్ అయింది. దీనికి ఆ వచ్చిన జనమే ఒక నిదర్శనం. జై హింద్. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.